ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే ముందు మన పెరట్లో ఉన్న గోరింటాకు తీసుకొచ్చి రుబ్బి పెడితే అన్నయ్య గోరింటాకు పెడతాడు. రేపే పండుగ. పుట్టినరోజు పండక్కి ఏర్పాట్లు మొదలు పెట్టాలన్నమాట. ఎందుకు నాగవల్లి ఆ ఫోటో గురించి ఇంత పెట్టు చేస్తున్నావు నువ్వు? నీకు తెలీదత్తా వీళ్ల బుద్ధులు. వీళ్ళేదైనా చెప్పినా అస్సలు నమ్మకూడదు. అది నాకు కూడా తెలుసు నాగవల్లి. కానీ ఆ ఫోటో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందత్తా. సరిగ్గా గుర్తు రావడం లేదు. ఆ ఫోటో ఏంటో గాని నువ్వు అనవసరంగా ఆలోచిస్తే నీ ఆరోగ్యం పాడవుతుంది. నా ఆరోగ్యం పాడవడం కాదత్తా, నీ గురించే ఆలోచిస్తున్నాను. ఆ ఫోటోకి మామయ్యకి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. నువ్విచ్చిన సీటీ పర్సులో పెట్టుకున్నానేమో. చూసి దాని లెక్క ఎంతో చెప్తాను. ఎవరు నాన్న? మార్కెట్లో పనిచేసే కనకయ్య. పత్తి అమ్మాము, వేరుశనగ అమ్మాము. ఆడు రాసిచ్చిన సీటీ పర్సులో పెట్టుకున్నాను. ఆ పర్సు ఎక్కడో పెట్టానే. తెరవదే. ఆ రూమ్లో పర్సు ఉందే, పట్టుకురా. అలాగేనండి. దారిలో మావయ్య పర్స్ దొరికింది అత్తయ్య. మావయ్య పర్సులో తిరుపతి అత్తయ్య ఫోటో లేకుండా వేరే ఎవరి ఫోటో ఉంది చూడండి. గుర్తొచ్చింది. ఇదిగోండి. గుర్తొచ్చిందత్తా. ఏం గుర్తొచ్చింది? ఏయ్, ఏదో ఇంట్లో పాము వచ్చినట్టుగా అరుస్తున్నావేంటి? నీ పెండ్లామే ఒక పాము కదా, మళ్ళా ఇంకో పాము యాడ్ నుంచి వస్తుంది. ముందు వదినకేం గుర్తొచ్చిందో అడగండి. ఇందాక పార్సిల్ వచ్చింది కదా, ఆ ఫోటో తీసుకురాపో. మళ్ళీ ఏమైంది వదినా? నువ్వు తీసుకురా. ఆ గదిలో ఉంది చూడు. అయినా ఇప్పుడు ఆ ఫోటో ఎందుకు? నీకేం గుర్తొచ్చింది? మావయ్య పర్స్ పడిపోతే మా చెల్లెలు తీసుకొచ్చింది కదా, అప్పుడు ఆవిడ ఫోటో ఆ పర్సులో ఉంది చూసారా? ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ పార్సల్ ఫోటో రెండు ఒకటే కదా? చూడండి. అవును. అయితే ఆ రోజు మావయ్య ఏమన్నారు? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈవిడ రేషన్ కార్డు కోసం అప్లై చేసింది అన్నారు. నాన్న అలా చాలా మందికి రేషన్ కార్డులు అవి వచ్చేలా చేస్తూ ఉంటాడు. కేవలం ఆడవాళ్లకు మాత్రమే సాయం చేస్తుంటాడా? ఏంది తిరుపతి అట్టా మాట్లాడుతుండావు? ఈ ఫోటోలో చనిపోయిందనేసి డేట్ రాశారు. 12వ తేదీ 12వ నెల 2012. దాదాపు ఇవిడ చనిపోయి పుష్కరం అవుతుంది. అదే కదత్తా, చనిపోయి ఇన్నేళ్లైన తర్వాత వరదరాజులు మావయ్యని రేషన్ కార్డు ఇప్పించమని ఈవిడెలా అడుగుతుంది? ఆత్మహత్యేమైనా అడిగిందా? చెప్పండి, ఆవిడకి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఇది నాన్న బండారం అంతా బయట పెట్టేలా ఉంది. ఈ నాన్న నాతో ఏది పూర్తిగా చెప్పడు. మేనేజ్ చేయలేక చస్తున్నాను. ఏం జరుగుతుందో చెప్పండి. ఈ ఆడాలతో పెద్ద పోరొచ్చింది. ఇంకా మీ దగ్గర ఎంతమంది ఫోటోలు ఉన్నాయో చెప్పండి. నువ్వు నోరు మూసుకుని ఉంటావా? మీరు నోరు మూసుకోవాలని వీళ్ళు గొంతు చించుకుంటున్నారమ్మా. వీళ్ళు చెప్పరత్తా. అసలు ఆవిడ ఎవరు, ఆ ఫోటో మావయ్య దగ్గరికి ఎందుకొచ్చింది, దాని వెనకాల ఉన్న కథేంటి, అన్ని విషయాలు మనమే తెలుసుకోవాలి. ఎవరమ్మా మీరు? అమ్మా అంటున్నావు, ఇంక పేరెందుకు బాబు? మీ పేరు చెప్పకపోయినా
ఊరి పేరు చెప్తే చాలు మేం గుర్తుపట్టేస్తాం. అమ్మవారి మీద భారం వేసి ముందుకెళ్లేదాన్ని ఊరే ఉంటుందమ్మా. అన్నయ్య, ఈవిడెవరో మహాభక్తురాలనుకుంటా. ఆ గుడి ఈ గుడి తిరుగుతూ ఏ పుణ్యక్షేత్రానికో చేరుకునే పెద్దావిడిలాగా ఇటువైపు వచ్చింది. అయ్యుండొచ్చు. అరే, అక్కడే నిలబడిపోయారేమ్మా, లోపలికి రండి. ఎన్నేళ్లయింది నా ఇంటికొచ్చి. ఇక్కడే నా భర్తకి అన్నం పెట్టేదాన్ని, ఇక్కడే నా పిల్లలకి పాలిచ్చేదాన్ని, ఇక్కడే పనులన్నీ పూర్తి చేసుకుని కాసేపు నడుము వాల్చేదాన్ని. ఈ ఇంటిని చూస్తుంటే జ్ఞాపకాలు వడివడిగా గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎందుకొచ్చారు? గోరింటాకు పెట్టించుకోవడానికేమో. ఏయ్, అలా మాట్లాడకూడదు. ఈవిడ్ని చూస్తుంటే సోదమలా అనిపిస్తుంది. జాతకాలేమైనా చెప్తుందేమో. మీ అన్నయ్య ఇప్పుడు మీ చేతులని గోరింటాకుతో కప్పేశాడు. ఇంకేం చూసి చెప్తుంది? అందరూ అపరంచి బొమ్మల్లా ఉన్నారు. మీ ముఖాలు చూసి కూడా జాతకాలు చెప్పొచ్చు. మీకు చాలా పెద్ద థ్యాంక్స్ అమ్మా, నన్ను అందగత్తా అని అందరి ముందు చెప్పినందుకు. చాలు చాలు, ఆ అమ్మ నిన్ననలేదు, నా బంగారు చెల్లెళ్ళనంది. వీళ్ళని చూస్తుంటేనే తెలుస్తోంది బాబు, నువ్వు చెల్లెళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నావో. వీరాజు, కాఫీ తీసుకో. వదినా, ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా ఫోటో గురించి అడుగుతున్నావంటే సంథింగ్ ఏదో ఉందనిపిస్తుంది. అదే కదా నా బాధ కూడా. కాకపోతే ఆవిడ చనిపోయి చాలా ఏళ్లయింది. మరి ఇప్పుడెందుకు దీన్ని పార్సల్ చేశారు? నాకు తెలిసి ఆ ఫోటోకి ఈ ఇంటికి సంబంధం లేదంటే మా ఇంటికి ఏదో సంబంధం ఉంటుంది. మీ ఇంటికి ఎలా ఉంటుంది? ఆవిడ సరిగ్గా 12 నెలల క్రితం చనిపోయింది. అప్పుడే మా అమ్మ కనబడకుండా పోయింది. మొన్న అమ్మ వచ్చిందని మాట్లాడుకున్నారు. నిన్న ఈ ఫోటో కూడా వచ్చింది. అవును కదా, ఆవిడ చనిపోయిన డేట్ నుండే కదా అత్తయ్య కూడా కనిపించకుండా పోయింది. భలే క్యాచ్ చేసి వదినా. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? మమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్లాన్లు ఏమైనా చేస్తున్నారా? ఒక్క నిమిషం నీ ఫోన్ ఇవ్వు వీరాజు, మా శివ వదినతో మాట్లాడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.